వెల్కమ్ టు జే న్యూస్ తెలుగు. పుంగనూరు పుంగమ్మ కట్టపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు వంతెనకు పెట్టగోడ లేకపోవడం వల్ల వాహనదారులు పాదచారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని డాక్టర్ ఆయుబ్ ఖాన్ అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాహనాలు పాదచారులతో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వంతెనకు రక్షణ గోడ లేకపోవడం ప్రమాదకరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెన ప్రస్తుతం కొద్దిగా శిథిలావస్థకు చేరుకుంటుందని తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి వంతెన పరిస్థితిని పరిశీలించి కొత్త వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డాక్టర్ ఆయుబ్ ఖాన్ కోరారు. కొత్త వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు కనీసం రక్షణ గోడను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అది కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో వాహనదారులు పాదచారుల భద్రత దృష్ట్యా తాత్కాలికంగా ఇనుప కంచెను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను కోరారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డాక్టర్ ఆయుబ్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. నమస్కారం. ప్రతిరోజు ఏదో ఒక సమస్య మీద నేను మాట్లాడడము, మీరు వినడము దినచర్యగా భావిస్తున్నారనుకుంటున్నాను. కానీ పుంగనూరులో పుంగమ్మ కట్టపైన ఉండే వంతెన దెబ్బతినడంతో ఆ యొక్క గోడ అంటే పిట్టగోడ లేకపోవడంతో వాహనదారులు చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రతిరోజు రద్దీగా ఉండే ఈ మార్గంలో చాలా వరకు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, జరిగే అవకాశం ఉంది. అసలు ఈ వంతెన దశాబ్దాల క్రితము నిర్మించిండేది. అది కొద్దిగా శిథిలావస్థలో చేరుకుంటూ పడిపోయే స్థితిలో ఉంది. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందిస్తూ ప్రస్తుతానికి అక్కడ రక్షణగా ఇనుప కంచె ఏర్పాటు చేస్తే ఇమీడియట్గా చేస్తే బాగుంటుంది. ఆ వంతెన కూలిపోతే పరిస్థితి ఏమిటి? హాస్పిటల్ పోవాలంటే ఏ విధంగా పోవాలి? డిగ్రీ కాలేజ్కి జూనియర్ కాలేజ్కి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి? అధికారులు స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఏదో ఒక సమస్య తీస్తూ ఉంటాను నేను. ఒకవేళ మీకు బాధ అయితే క్షమిస్తారని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా రేపు వచ్చి ఆ యొక్క వంతెనను చూసి ఇమీడియట్గా దాని మీద స్పందిస్తారని చెప్పి నేను చేతులెత్తి